తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. అతిపెద్ద భయంకరమైన వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి. ఈ వ్యాధి పేరు వింటేనే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. మరి మన దేశంలో ఎయిడ్స్ కేసులు ఎన్నున్నాయి? ఏపీ, తెలంగాణలో ఎన్నో స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఎంతమంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరికంటే ఎక్కువ మందితో శృంగారం, కాండోమ్ వాడకపోవడం, కలుషిత సిరంజీల వాడకం, రక్త మార్పిడి వల్ల హెచ్ఐవి సోకుతుంది. వ్యాధికి గురైన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా CD4 కణాల సంఖ్య తగ్గుతాయి. తద్వారా వైరస్ సోకిన వ్యక్తుల్లో ఇతర ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఫలితంగా రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతారు. ఈ ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. కానీ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు మార్గాలున్నాయి. ఇలాంటి ఆందోళనకరమైన, భయంకరమైన వ్యాధి కేసులు దేశంతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని హెచ్ఐవి బాధితులు, చికిత్స పొందుతున్న రోగుల గణాంకాలను కేంద్ర గణాంకాలు ప్రణాళిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 18,36,983 మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు. అందులోనూ మన దక్షిణాదినే ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం, ఆ వరుసలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉండటం కలవరపెడుతోంది. కేసుల పరంగా తెలంగాణ 5వ స్థానంలో, ఏపీ 2వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 1.31 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉండగా 60,640 మంది పురుషులు, 69,940 మంది మహిళలు, 780 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఏపీలో 2,22,000 మంది బాధితులుండగా వీరిలో 98,432 మంది పురుషులు, 1,23,103 మంది మహిళలు, 810 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ మహిళలదే ఎక్కువ సంఖ్య. హెచ్ఐవి కేసుల్లో మహారాష్ట్ర టాప్లో ఉంది. అక్కడ 3,18,492 మంది బాధితులు ఉన్నారు. 2,01,000 కేసులతో కర్ణాటక 3వ స్థానంలో ఉంది. తమిళనాడులో 1,37,000 మంది, యూపీలో 1,23,000 మంది హెచ్ఐవి బాధితులున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఐవి బాధితుల్లో పురుషులు 9,06,000 మంది, మహిళలు 8,40,000 మంది ఉన్నారు. టీనేజర్లలో 46,925 మంది బాలురు, 36,452 మంది బాలికలు హెచ్ఐవి చికిత్స తీసుకుంటున్నారు. టీనేజర్లలో 46,925 మంది బాలురు, 36,452 మంది బాలికలు హెచ్ఐవికి చికిత్స తీసుకుంటున్నారు. టీనేజర్లలో తెలంగాణలో 4,278 మంది బాలబాలికలు, ఏపీలో 7,890 మంది బాలబాలికలు కూడా ఉండటం ఆందోళనకరం. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యాధి నియంత్రణ కోసం విస్తృత చర్యలు చేపడుతున్నాయి. సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, సూదుల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు, వలస కార్మికులకు హెచ్ఐవి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారిలో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాయి. హెచ్ఐవి ఉన్న అందరూ ఎయిడ్స్ రోగులు కాదు. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ దశలోకి మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. హెచ్ఐవి సోకినప్పటికీ బలవర్ధకమైన ఆహారం, క్రమం తప్పని చికిత్స, వ్యాయామాలతో చాలా ఏళ్ల పాటు సాధారణ ప్రజల్లాగే ఆరోగ్యంగా జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.